తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందన్నారు. ఉన్నతస్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లడ్డూ వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలన్నారు. భద్రతాపరమైన లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందనేది వాస్తవం అన్నారు. అంతమంది వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ తరపున సంతాపం తెలియజేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఈ క్యాంపెయిన్ చేపట్టే అవసరం వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీనే కాకుండా మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను, ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నిజమే, అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్. అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ. ఇది బీజేపీకి అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం అవుతుందని మేము అనుకోవటం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్. బీజేపీ పార్టీ వైఖరి గత 10 సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పిచ్చి ఉన్న పార్టీ, కులం పిచ్చి ఉన్న పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్నీ చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదానీ లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థలను, ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో